టీటీడీ స్థానిక ఆలయాలలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 14వ తేదీ ఉదయం 6:57 ధనుర్మాసం ప్రారంభం కానుంది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం జరుగుతుంది. అనంతరం భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఈ కారణంగా సుప్రభాత సేవ టికెట్లు జారీ చేయరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉదయం 4:30 నుండి 5:30 వరకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఉదయం 4 గంటల నుండి 5:30 వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు తిరుప్పావై సేవను నిర్వహిస్తారు. అనంతరం ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు.